సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. నాకైతే ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో గైస్ నేను ఒక వీడియో చేశాను కదా, రామ్కోట్ వెళ్ళింది. సో ఆ వీడియోలో నేను ఒక పాయింట్ డిస్కస్ చేశాను మన హిమాలయన్ గురించి. అండ్ ఇదే పాయింట్ నేను ప్రీవియస్గా కూడా డిస్కస్ చేశాను అనమాట. హిమాలయన్లో చాలామంది ఫేస్ చేసే ఇష్యూ ఇది అని చెప్పి. సో నాకు రెస్పాన్స్ రావడం అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ ప్రాబ్లం మా స్క్రామ్ 411లో కూడా ఉంది, హిమాలయన్లో కూడా ఉంది. సో ఇది దేనికి ఏమైనా సొల్యూషన్ చూద్దాము అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. సో దాంట్లో మనకి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ చెప్పిన సొల్యూషన్ ఒకటి ఉందన్నమాట. సో ఆ సొల్యూషన్ వర్క్ అవుతుందో వర్క్ అవుతుందో కూడా తెలియదు నిజం చెప్పాలంటే. సో చూద్దాం, మనం ట్రై చేద్దాము. నాకు కూడా మైండ్లో ఆ థాట్ ఉందన్నమాట అలా చేద్దాము అని చెప్పి. అండ్ మన సబ్స్క్రైబర్ కూడా చెప్పడంతో కొద్దిగా స్ట్రాంగ్ అయిందనమాట, అది చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చలో లెట్స్ గో డౌన్, బండి దగ్గరికి వెళ్దాం. అండ్ దెన్ ఆ సౌండ్ అయితే వినిపిస్తాం మీకు ఫస్ట్, చూద్దాం. చలో లెట్స్ గో. సో గైస్ మన బండి అయితే బయటికి తీసామన్నమాట. అండ్ ఎప్పుడైతే మనము దీని మీద కూర్చున్నాము, లేకపోతే షాక్ అబ్జర్వర్స్ ఏదైనా గుంతలో పడ్డా ఎట్లా అవుతుందంటే ఇక్కడ నుంచి స్క్వీజింగ్ సౌండ్ అనేది వస్తుందన్నమాట. మీకు ఇప్పుడు వినిపిస్తాను చూడండి ఎట్లా వస్తుందో సౌండ్. అదేదో ఓల్డ్ టేబుల్ స్క్వీక్ అవుతున్నట్టుంది. ఇంకా ఒక బుల్లెట్ కార్ట్ వీల్ స్లోగా వెళ్తున్నప్పుడు అలా ఉంది. సో గైస్ చూసారు కదా, అదనమాట మనకు వచ్చే స్క్వీకీ సౌండ్. మనకి షాక్ అబ్జర్వర్లో వస్తుందో అర్థం కావట్లేదు, లేకపోతే మనకి రేర్ స్వింగ్ ఆమ్లో వస్తుందో అర్థం కావట్లేదు అనమాట. సో జనరల్గా ఈ సౌండ్ ఎప్పుడు రావట్లేదు, ఎప్పుడైతే మనం స్ట్రెచ్ ఆఫ్ 4 to 5 kilometers అట్లా రైడ్ చేసిన తర్వాత వస్తుంది అనమాట స్క్వీకీ సౌండ్. అంటే పార్కింగ్లో బండి తీసినప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు వస్తుంది, అండ్ ఇనిషియల్ మూమెంట్లో రావట్లేదు. సో ఇదే నేను లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పడం జరిగిందనమాట. సో చాలామంది మనకి రిప్లై చేసి సబ్స్క్రైబర్స్ మన బ్రదర్స్ ఏమన్నారంటే, సో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. నాట్ ఓన్లీ ఇన్ హిమాలయన్, మనకి స్క్రామ్ 411లో కూడా ఈ ఇష్యూ ఉందని చెప్పి చెప్తున్నారనమాట. సో దానికి సొల్యూషన్గా మనకి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రిప్లై చేసి, అంటే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను మీకు ఏమైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి నేను కూడా ట్రై చేస్తామని చెప్పాను అనమాట. సో దానికి రిప్లై ఇస్తూ ఒక బ్రదర్ ఏమన్నారంటే, మీరు ఒక్కసారి WD-40 అప్లై చేసి చూడండి, అది ప్యూర్లీ డ్యూ టు అక్కడ ఇసుక కానీ అట్లాంటిది ఏమన్నా మడ్ కానీ ఇరుక్కుంటే అట్లా సౌండ్ వస్తుంది అయితే చెప్పడం జరిగింది. సో నేను కూడా యాక్చువల్గా WD-40 అప్లై చేసి ట్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే సరే కంప్లీట్గా వెహికల్ అనేది వాష్ చేసిన తర్వాత WD-40 అనేది అప్లై చేస్తే మనకి కొద్దిగా క్లీన్గా ఉంటుంది ఆ పార్ట్ అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ ఫర్ ది ఫస్ట్ వాష్ ఆఫ్ ది వెహికల్ అనమాట. అంటే జనరల్గా షోరూమ్లో సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత వాష్ చేస్తారు వాళ్ళు, దట్ ఈస్ ఓకే ఫైన్. కానీ బయట వాష్ చేయించడం ఇదే ఫస్ట్ టైం అనమాట మన హిమ్మి గాడిని. సో వాషింగ్కి వెళ్ళిపోయి అండ్ దెన్ ఒకసారి WD-40 కూడా అప్లై చేసి చూద్దాము. ఇది కనుక రెక్టిఫై అయింది అనుకోండి, నథింగ్ లైక్ ఇట్. మనకి ఎంత వాషింగ్కి అరౌండ్ 150-200 రూపీస్ ఖర్చు అవుతుంది అనుకుంటా, అంతే, అంతకంటే ఎక్కువైతే అవ్వదు. అది దాని తర్వాత దెన్ WD-40 మన దగ్గర ఎట్లా పెద్ద క్యాన్ ఉంది కాబట్టి అదే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఈ సొల్యూషన్ కనుక వర్కౌట్ అయిందనుకోండి, ఇట్స్ నథింగ్ లైక్ ఇట్. మనకి జస్ట్ 150 రూపీస్ to 200 రూపీస్లో మనకి సొల్యూషన్ దొరికేసినట్టే. లేదు కాలేదు అనుకోండి, మనం ఏంటంటే రాయల్ రంబుల్కి వెళ్ళిపోదాము, లేకపోతే షోరూమ్ కానీ సర్వీస్ సెంటర్ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఈ ఇష్యూ చెప్పి సార్ట్అవుట్ అయితే చేయిద్దాం అనమాట. సో నాకు తెలిసి ఈ ఇష్యూ మెయిన్గా రావడానికి రీజన్ ఏంటంటే హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ ఒకటి చేసాము మనం. అంటే బండి కొన్న కొత్తల్లోనే మనం గట్టిగా ఆఫ్ రోడింగ్ చేసామన్నమాట. మీరు నా చంద్రంపల్లి డ్యామ్, సో ఈ వ్లాగ్స్ చూస్తుంటే కనుక మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఆఫ్ రోడింగ్ ఎట్లా చేసాము, ఏ రేంజ్లో చేసామని కూడా. అంటే ఇంకా పీక్స్ అనమాట, దారి లేని చోట కూడా జస్ట్ ఒక వాగు ఉండే, అంటే వాటర్ లేవు కానీ ఒక వాగు అయితే తెలుస్తుంది అనమాట, ఇక్కడ వాగు ఉందని చెప్పి. మొత్తం ఇంత కంకర్రాళ్ళు, ఆ కంకర్రాళ్ళ నుంచి
దబ తీసుకెళ్ళిపోయాం అనమాట హిమ్మి అండి. సో నాకు తెలిసి అట్లాంటి ఎక్స్ట్రీమ్ ఫీడ్స్ చేయడం వల్ల కూడా ఇట్లాంటి ఇష్యూస్ అనేవి రావచ్చు అని నేను అనుకుంటున్నాను. బండి ఉన్న కొత్తల్లో చేసాం కాబట్టి, అంటే కొంతకాలం ఇంజన్ రన్ అయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత చేస్తే పార్ట్స్ కూడా ఏంటంటే కొద్దిగా వేర్ అండ్ టేర్ అవుతాయి కాబట్టి అట్లాంటి యాక్షన్కి యూజ్ అయిపోతాయి. సో చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే మనం వెహికల్ వాష్ చేయించేసి అండ్ దెన్ WD-40 అప్లై చేసి వర్కౌట్ అయితే ఇదే సొల్యూషన్ అని మీకు చెప్తాను. వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ఏంటిదని చెప్పి ఆలోచిద్దాం. సో చలో మనం ఫస్ట్ అయితే వెహికల్ వాష్ చేయించేద్దాం. సో గైస్ మనము వెహికల్ వాష్ అయితే చేయించాం కానీ స్క్వీగీనెస్ కొద్దిగానే తగ్గుతుంది అనుకున్నాను, బట్ చాలా తక్కువ తగ్గింది అనమాట. అంటే ఎంతంటే ఒక 100లో 10% తగ్గుంటుంది అంతే, అయినా స్క్వీకింగ్నెస్ వస్తూనే ఉంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి అండ్ దెన్ వీ విల్ అప్లై WD-40. ఎక్కడైతే మనకి సౌండ్ వస్తుంది అనుకుంటామో అక్కడ మనం WD-40 అయితే అప్లై చేద్దాము అండ్ వీ విల్ సీ మనకి రిజల్ట్ అనేది వస్తారో చూద్దాము. సో చలో ఒకసారి ఇంటికి వెళ్ళిపోయి అండ్ దెన్ ఐ విల్ క్యాచ్ యూ దేర్. సో గైస్ మనం వెహికల్ వాష్ అయితే చేయించి ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం WD-40 తీసుకెళ్ళి కింద పార్కింగ్లో వెహికల్కి అప్లై చేసి చూద్దాం. ఎక్కడైతే మనకి స్క్వీకింగ్ సౌండ్ వస్తుందో అక్కడ అప్లై చేసి చూద్దాం. సౌండ్ తగ్గచ్చు నేను అనుకోవడం, ఎందుకంటే చిన్నగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట సౌండ్ తగ్గుతుందని చెప్పి. ఒకవేళ సౌండ్ తగ్గకపోతే కనుక తీసుకెళ్ళడమే సర్వీస్ సెంటర్కి. సో చలో కిందకి వెళ్ళొద్దాం మనం. సో గైస్ మనకి వెహికల్ వాష్ చేసుకుని తీసుకొచ్చాము అండ్ ఇప్పుడు వచ్చేసి మనము WD-40 అయితే అప్లై చేసి ట్రై చేద్దాం అనమాట. అండ్ మనకి మెయిన్ స్క్వీకీ నాయిస్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తుంది. సో ఈ WD-40 మెయిన్గా నేను ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో మీరు చూడొచ్చు స్టాప్ స్క్వీకింగ్ సౌండ్ అని కూడా మనకి స్టాప్ స్క్వీకింగ్ అని కూడా మనకి దీని ఫీచర్ అయితే ఉందన్నమాట. సో అందుకనే WD-40 అప్లై చేసి అయితే ట్రై చేద్దాం. సో గైస్ WD-40 అయితే అప్లై చేసేసామన్నమాట. అండ్ నేను కొద్దిసేపు వెయిట్ చేసి స్క్వీకింగ్ సౌండ్ తగ్గిందో లేదో నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. A few moments later. సో గైస్ WD-40 అప్లై చేసాము. ఇట్స్ ఆల్మోస్ట్ 10 to 15 minutes అయిందనమాట. బండి అట్లనే వదిలేసాము అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి సౌండ్ అనేది అస్సలు రావట్లేదు, స్క్వీకింగ్ సౌండ్ అనేది. నిజంగా నేనే సర్ప్రైజ్ అయ్యాను అనమాట. మన చేతులతో మనమే సాల్వ్ చేసుకున్నాం ఇష్యూ అనేది వితౌట్ ఎక్కడికి వెళ్ళకుండా. సో ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి, సౌండ్ వస్తుందో లేదో మీరే చెప్పండి. సో గైస్ నేనైతే రియల్లీ హ్యాపీ అనమాట. మన చేతులతో మనమే ఇష్యూ అనేది రిజాల్వ్ చేసుకున్నాము. నాకైతే ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో ఈ మాట మీద చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజనల్ నచ్చినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అందుతుంది, అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ మీన్స్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. And then keep smiling. Bye-bye. Jai Hind. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong, I won't stop to the top, so you better back off and get lost. I'ma stay loud, stay proud, never running out.